వెల్కమ్ టు ఏపీ జాబ్స్ అకాడమీ. మా ఛానల్లో అన్ని రకముల గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన టాపిక్స్ డిస్కస్ చేస్తున్నాము. మీరు చేయవలసినల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్. ముందుగా బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం అని అంటాము. బయోడైవర్సిటీ రిఫర్స్ టు ద వెరైటీ ఆఫ్ లైఫ్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్. మన భూమి ఉపరితలం మీద ఉన్న వివిధ రకాల జీవితాలను సూచించేదే ఈ జీవ వైవిధ్యం అనేది. ఇట్ ఇంక్లూడ్స్ ప్లాంట్స్ అండ్ అనిమల్స్. ఈ జీవ వైవిధ్యం అనేది మొక్కలు అలాగే జంతువుల్ని కలిగి ఉంటుంది. ద టర్మ్ వాజ్ కాయిన్డ్ బై ఈవో విల్సన్ ఇన్ 1986లో ఈవో విల్సన్ అనేటువంటి ఆయన ఈ బయోడైవర్సిటీని ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఆర్ ద ఏరియాస్ విచ్ ఆర్ బయోలాజికల్లీ రిచ్ బట్ ఆర్ అండర్ థ్రెట్ ఫ్రమ్ హ్యూమన్స్. ఈ జీవ వైవిధ్య హాట్స్పాట్స్ అనేవి జీవశాస్త్రపరంగా ఇవి గొప్పవి, కానీ మానవుల నుండి ముప్పు పొందే అవకాశాలు ఉన్నాయి. దెర్ ఆర్ 3 హాట్స్పాట్స్ ఇన్ ఇండియా. అవి ఏంటి అంటే ఈస్టర్న్ హిమాలయ, అలాగే ఇండో బర్మా, నెక్స్ట్ వన్ ఈస్ వెస్టర్న్ ఘాట్స్. ఈ 3 హాట్స్పాట్స్ మన ఇండియాలో ఉన్నాయి. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు. క్లైమేట్ చేంజ్ రిఫర్స్ టు ద లాంగ్ టర్మ్ చేంజ్ ఇన్ ద ఎర్త్స్ క్లైమేట్. ఈ మన క్లైమేట్ చేంజ్ అంటే వాతావరణ మార్పులు అనేవి భూమి వాతావరణంలో దీర్ఘకాలిక మార్పులను సూచిస్తుంది. ఈ యొక్క వాతావరణ మార్పులు అనేది మన భూమి ఉపరితలం మీద ఉన్నటువంటి వాతావరణంలో దీర్ఘకాలిక మార్పును సూచిస్తుంది. ద కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. ఈ యొక్క వాతావరణ మార్పులు 2 రకాలుగా విభజన చెందాయి. అవి ఏంటి అంటే ఫస్ట్ వన్ ఈస్ న్యాచురల్ కాజెస్, నెక్స్ట్ వన్ ఈస్ హ్యూమన్ కాజెస్. న్యాచురల్ కాజెస్ అంటే సహజంగా ఏర్పడినటువంటి క్లైమేట్ చేంజ్, సహజంగా వాటంతటా అవే వచ్చినటువంటి మార్పులు. అవి ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. న్యాచురల్ కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇంక్లూడ్ వోల్కానిక్ ఎరప్షన్స్ అంటే అగ్నిపర్వత విస్ఫోటనాలు. నెక్స్ట్ వన్ ఈస్ ఓషన్ కరెంట్ అంటే సముద్ర ప్రవాహాలు. తర్వాత ద ఎర్త్స్ ఆర్బిటాల్ చేంజెస్ అంటే భూమి కక్ష ఉంటుంది కదా, ఆ భూమి కక్ష మార్పులు చెందడం వలన, అలాగే సోలార్ వేరియేషన్స్ సౌర వైవిధ్యాల వల్ల, వీటన్నిటి వల్ల ఇవన్నీ సహజంగా ఏర్పడినటువంటి వాతావరణ మార్పులు. తర్వాత నెక్స్ట్ వన్ ఈస్ హ్యూమన్ కాజెస్ అంటే ఇవి మానవుల వల్ల కలిగినటువంటి వాతావరణ మార్పులు. అవి ఏంటో మనం ఇప్పుడు చూద్దాము. హ్యూమన్ కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఇంక్లూడ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్, డిస్ట్రక్షన్, అలాగే క్లోరోఫ్లోరో కార్బన్స్, బ్లాక్ కార్బన్ అండ్ పొల్యూషన్. ఇవన్నీ మన మానవుల వల్ల కలిగేటువంటి వాతావరణ మార్పులు. నెక్స్ట్ వన్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ 2 టైమ్స్ పడింది ఆఫ్ అనేది. ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అంటే ఈ యొక్క వాతావరణ మార్పుల వల్ల కలిగేటువంటి ప్రభావాలు ఏవి అంటే ఫస్ట్ వన్ ఈజ్ రైజ్ ఇన్ సీ లెవెల్. సముద్ర మట్టం పెరుగుతుంది. ఈ యొక్క రైజ్ ఇన్ సీ లెవెల్ అంటే సముద్ర మట్టం పెరగడం, అలాగే చేంజెస్ ఇన్ రెయిన్ఫాల్ ప్యాటర్న్ అంటే వర్షపాతంలో మార్పులు రావడం, అలాగే లాస్ ఆఫ్ అనిమల్ హ్యాబిటేట్ అంటే జంతువుల ఆవాసాలు కోల్పోవడం. ఇవన్నీ మన వాతావరణ మార్పుల్లో దీర్ఘకాలిక ప్రభావాల్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ బ్లీచింగ్ ఆఫ్ కోరల్ రీఫ్స్, స్ప్రెడ్ ఆఫ్ డిసీజ్ ఆర్ షార్ట్ టర్మ్ ఎఫెక్ట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. ఇవి 2 అనేవి స్వల్పకాలిక ప్రభావాల్ని సూచిస్తుంది. నెక్స్ట్ వన్ ఈస్ ఓజోన్ లేయర్ అంటే ఓజోన్ పొర ఉంటుంది కదా మన భూమి చుట్టూ. ఓజోన్ లేయర్ డిప్లీషన్ ఈజ్ కాజ్డ్ బై క్లోరోఫ్లోరో కార్బన్స్ విచ్ కుడ్ లీడ్ టు ఇంక్రీజ్డ్ హెల్త్ రిస్క్స్. ఓజోన్ లేయర్ డిప్లీషన్ అంటే ఓజోన్ పొర క్షీణించిపోవడం ఏదాని వల్ల అంటే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల ఈ ఓజోన్ లేయర్ క్షీణిస్తుంది. ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల హెల్త్ రిస్క్ అంటే ఆరోగ్య ప్రమాదాలు పెరుగుతాయి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ట్రాప్ అవుట్ గోయింగ్ హీట్ రేడియేషన్స్. ఈ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల కలిగేటువంటి ప్రభావాలు ఏంటి అంటే గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ వచ్చేసి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏమేమి ఉంటాయి, ఏ గ్యాసెస్ ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే కార్బన్ డైఆక్సైడ్, అలాగే మీథేన్, నెక్స్ట్
N2O, ఇది ఇక్కడ N2O కాదు, NO2, నైట్రోజన్ డయాక్సైడ్, అలాగే వాటర్ వేపర్ అండ్ ఓజోన్, ఇవన్నీ గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కలిగి ఉంటాయి. నెక్స్ట్, ఇంటర్నేషనల్ ఇనిషియేటివ్స్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఫస్ట్ వన్ ఈజ్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఈ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దేనికోసం నిర్మించారనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. మాంట్రియల్ ప్రోటోకాల్ ఈజ్ అన్ ఇంటర్నేషనల్ ట్రీటీ ఆన్ వీనా కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్. ఇది వీనా కన్వెన్షన్, వీనా అనే ప్లేస్లో సమావేశమైనటువంటి ఈ యొక్క సమావేశం అనేది జరిగింది. ఇది అంతర్జాతీయ ఒప్పందం అన్నమాట. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేది దేనికోసం నిర్మించారు అంటే ప్రొటెక్షన్ ఆఫ్ ద ఓజోన్ లేయర్, ఓజోన్ పొర యొక్క రక్షణ కొరకై ఇది నిర్మించారు అంటే కనుగొన్నారు. నెక్స్ట్, ప్రెజెంట్లీ దేర్ ఆర్ 197 సిగ్నేటరీస్ ఆఫ్ మాంట్రియల్ ప్రోటోకాల్. 197 సిగ్నేటరీస్ ఈ యొక్క మాంట్రియల్ ప్రోటోకాల్లో ఉన్నాయి. ఇట్ వాస్ అడాప్టెడ్ ఆన్ 1 January 1989. నెక్స్ట్ వన్ ఈజ్ క్యోటో ప్రోటోకాల్. ఈ క్యోటో ప్రోటోకాల్ దేనికోసం నిర్మించారు అంటే ఈ యొక్క క్యోటో ప్రోటోకాల్ ఈజ్ ఎ ప్రోటోకాల్ టు ద యుఎన్ఎఫ్సిసి. యుఎన్ఎఫ్సిసి అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఎయిమ్డ్ ఎట్ ఫైటింగ్ గ్లోబల్ వార్మింగ్. ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ని తగ్గించడం కొరకై ఈ ప్రోటోకాల్ని కనుగొన్నారు. ఇట్ వాస్ అడాప్టెడ్ ఇన్ 1997 ఇన్ క్యోటో అనే ప్లేస్లో 1997లో ఇది అడాప్ట్ చేసుకున్నారు. ఇందులో 192 సిగ్నేటరీస్ ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈస్ రెడ్ అంటే రెడ్యూసింగ్ ఎమిషన్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. రెడ్ అనేది ఇది అనమాట. ఇట్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు క్రియేట్ ఎ ఫైనాన్షియల్ వాల్యూ ఫర్ ద కార్బన్ స్టోర్డ్ ఇన్ ఫారెస్ట్. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ అండ్ కాన్ఫరెన్సెస్. ఫస్ట్ కాన్ఫరెన్స్ వచ్చేసి కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. సిబిడి అంటే కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇక్కడ COP15 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ ప్రోటోకాల్ 15 అనమాట. ఇది ఎక్కడ సమావేశమైంది అంటే కన్మింగ్, చైనాలో జరిగిందనమాట. ఏ సంవత్సరంలో అంటే 2020లో. నెక్స్ట్ కాన్ఫరెన్స్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్, COP25 అంటాము దీన్ని. ఇది ఎక్కడ జరిగింది అంటే స్పెయిన్ మ్యాడ్రిడ్లో జరిగింది. ఇయర్ వచ్చేసి 2019. నెక్స్ట్ కాన్ఫరెన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ COP26. ఇది ఎక్కడ జరిగిందంటే యునైటెడ్ కింగ్డమ్లో, యూకేలో, గ్లాస్గో, స్కాట్లాండ్ అనమాట. ఇది ఏ సంవత్సరంలో అంటే 2021లో. నెక్స్ట్ కాన్ఫరెన్స్ కన్వెన్షన్ ఆన్ మైగ్రేటరీ స్పీసీస్. ఇది 13th కాన్ఫరెన్స్ అనమాట. ఇది ఎక్కడ జరిగిందంటే మన ఇండియాలో ఉన్నటువంటి గుజరాత్లో 2020లో జరిగింది. నెక్స్ట్ కాన్ఫరెన్స్ కన్వెన్షన్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఓజోన్ లేయర్. ఇది మాంట్రియల్, కెనడాలో జరిగింది. ఏ సంవత్సరంలో అంటే 2020లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.